చమత్కారంగా చెప్పారు. ఒకటికి బాగా సిగరెట్లు కాల్చడం అలవాటు కాలేజీ కురాడికి. అప్పట్లో మరి వాళ్ళే పద్యాలు కూడా చెప్పేవారు విచిత్రంగా. అందుకని ఏమిట్రా ఈ సిగరెట్లు కాల్చడం చుట్ల కాల్చడం, ఇప్పుడు చుట్ల అనేవారు. చుట్ల కాల్చడం ఏమిట్రా మానేయకుండా అంటే బోడు మంది కాల్చారు, దానికేముంది. మీరు బొగద్రావుదురా వారిజ భవామదేవ వైకుంఠగరి, మీరున్ బొగద్రావుదురా వారిజ భవామదేవ వైకుంఠగరి, ఔరా నారద వినురా ఔరా నారద వినురా ఈ రేడు జొగంబులందు ఇది ముఖ్యమురా. ఏకంగా ఈయన చుట్ట కాలిస్తే కాల్చాడు, కానీ పలకరించినందుకు ఈ చుట్ట బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత నారదుల చేత కూడా కాల్పించాడు. అసలు వాళ్ళు కూడా చుట్ట కాల్చబట్టే పరిపాలన అంత బాగా చేయగలిగారు. బ్రహ్మదేవుడు ఇంతమందిని ఎందుకు సృష్టించాడు, చుట్ట కాల్చాట. చుట్ట కాల్చడం వల్ల ఆయనకి శక్తి వచ్చి, మరి ఎవరు చెప్పారో, ఏదో కపిల్ దేవ్ రహస్యం బూస్టు, టెండూల్కర్ రహస్యం బూస్టు అన్నట్టుగా బ్రహ్మదేవుడు రహస్యం చుట్ట అన్నమాట. ఎవడు మటుకు వాడి వ్యసనాలని వాడి బలహీనతల్ని ఇలా సమర్థించుకుంటాడండి. అదే సినిమా పాట ఉంటుందే పూర్వం, ఈ సిగరెట్తోనే హనుమంతుడు లంకా దహనం చేశాడు అంటే ఎవడో కోతలు కోసాడు ఉంటుంది పక్కనిచ్చి. ఏదో పురాణాలన్నీ ఈయనే చదివేసినట్టు ఆ హనుమంతుడికి లంకా దహనం చేయడం కోసం వేరే నిప్పు లేక, ఎందుకంటే సీతాదేవి ప్రార్థించింది కదా చల్లారమని, అందుకని నిప్పు చల్లారిపోయింది. అప్పుడు నిప్పు లేకపోతే హనుమంతుడికి ఎవరో షాహిడెక్కన్ ఘుమ అని సిగరెట్ ఇచ్చారట. ఆ సిగరెట్తో లంకంతా అంటించాట. హనుమంతుడి కాలం నాటికి షాహిడెక్కన్ ఉందా? లేదు, వీడి నోట్లో ఉంది కాబట్టి వీడు బట్టిగా అక్కడ పెట్టాడు. అందుకని సరదాకి మన వ్యసనాలను సమర్థించుకుందుకు పురాణాల్లోంచి ఉదాహరణలు పట్టుకుని చెప్పేస్తుంటే, పేకాడాడేవాడిని పలకరించండి, ఆడడం తప్పురా అంటే ధర్మరాజు అంతటి వాడే ఆడాడంటాడు. ధర్మరాజు చేసిన పని పేకాడడం ఒకటేనా? ఆయన చేసిన మంచి పనులను నువ్వు చేయగలవా? ఆ మాట ఎవడో చెప్పడం. అందుకని సమర్థించుకుందుకు మాట్లాడతారు ఇలాగ. ఓరి మీరున్ పొగదురావుదురా బ్రహ్మదేవ వారిజ భవ అంటే పద్మ నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు, వామదేవుడు అంటే శివుడు, వైకుంఠహరి అంటే విష్ణుమూర్తి, నారదుడు అంటే నారద విష్ణుమూర్తి పరమేశ్వర బ్రహ్మదేవ మీరు కూడా పొగ తాగుతారేమోలే, లేకపోతే అంత గొప్పవాడు ఎందుకు అయ్యారు అని. ఔరా నారద వినురా, నువ్వు నన్ను ఏదో ఆక్షేపిస్తున్నావు పెద్ద నిష్ఠాపరుల్లా, కానీ ఔరా నారద వినురా ఈ రేడు జగంబులందు ఇది ముఖ్యమురా. ఈ రేడు ఇదో చక్కని మాట, చాలామందికి తెలియదు. 7 అంటే 7 అర్థం తెలుసు. ఈ రేడు అంటే 2 ఏళ్ళు 14, ఈరు అంటే 2 జంట రెట్టింపు అని అర్థం. అందుకని ఈ 7 లోకములు ఈ 7 జగములు అని వాడుతూ ఉంటారు. 7 జన్మల అనడానికి ఈ 7 జన్మల అని కూడా అంటారు. ఈరు అంటే రెట్టింపు అని అర్థం అనమాట. అందుకని ఈ 7 జగంబులందు అంటే 7 × 2 14 లోకాల్లో ఇది చాలా ముఖ్యమురా అని. ఇంకా ఒక్క ఆయన ఇలా సిగరెట్ అని ఒక్కసారి ఇలా అన్నట్టు ఇలా మైకి మూతి పెట్టి ఆ పొగల్లా పైకి వెళ్ళి అలా వస్తుంటే ఆయనకు పద్యం వచ్చింది. సంతతోద్రేకలాహిరి సార్వభౌమ సకల గుణశీల ఎటువంటి సుకృత వేళ ఉదయమందితివోగాక ఓ పొగాక. మనవాళ్ళు పద్యాలు తక్కువ వాళ్ళు కదండి, ఎవడికి ఏ వ్యసనం ఉంటే అదే. అందుకని సంతతోద్రేకలాహిరి సార్వభౌమ, ఓ ఉద్రేక లాహిరి సార్వభౌమ, అలా కలుస్తున్న కొద్దీ పొగ వదులుతున్న కొద్దీ లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టుగా పొగలు చుట్టుకుంటాయి. అంతేకాదుట సకల గుణశీల, అన్ని గుణాలు దాంట్లోనే ఉన్నాయట. ఎటువంటి సుకృత వేళ ఉదయం అందితువో, ఏ పుణ్యవేళ నువ్వు జన్మించావో కానీ మాకందరికీ నువ్వే కదా ఆధారం, నువ్వు లేకపోతే మాకు ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది. ఓ పొగాక అని. ఇంకా ఒక్క చమత్కారంతో మనం సెలవు తీసుకుందాం. కాటూరు వెంకటేశ్వరరావు గారిని ఒక కవి ఉండేవాడు, పెంగళ కాటూరు కవులు అండి. ఈ కాటూరు ఆయనకు చుట్టకాల్చడం బాగా అలవాటు. పొద్దున్న చుట్ట, మధ్యాహ్నం చుట్ట, రాత్రి చుట్ట ఆయనకు అలవాటు. రాత్రి ఈ పూట ఆయన ఇంటికి మధురాంతకం రాజారామ గారని మంచి కథలు రాసేవారు. ఆయన వెళ్ళారు ఒకసారి. వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు భోజనం చేశారు, పడుకుంటున్నారు. ఈ వెంకటేశ్వరరావు గారు కూర్చుని చుట్టుకుంటున్నట్టు, చుట్ట కాల్చుకుని పడుకుందామని. వెంటనే రాజారామ గారు అన్నట్టు సరదాకి, ఏమండి పడుకునేటప్పుడు కూడా ఈ చుట్టుకోవడం తప్పదా అన్నట్టు. అంటే ఆయన అన్నట్టు, అలా అంటావేమిటయా, ఆదిశేషుడు కూడా చుట్టుకునే పడుకుంటాడు అన్నట్టు. ఆదిశేషుడు చుట్టుకోవడం ఈయన చుట్టుకోవడం ఒకటే. ఆయన పెద్ద పాము, 1000 పడగలు ఉన్నాయి, అందుకని పెద్ద తోక ఉంది. అలా నేరుగా పడుకుంటే ఎంత పెద్ద మంచం కూడా సరిపోదు. వైకుంఠంలో పడుకుంటే గోదావరి తీరం వరకు వస్తుంది ఆ తోక. అందుకని ఆయన చుట్టుకు పడుకున్నాడు. కవి చమత్కారం అండి. కాటూరు వారు ఎంతైనా మంచి కవి కాబట్టి శబ్దం చేతిలో ఉంది కదా. నేనేమిటయ్యా రాజారాం, ఆరిశేషుడు కూడా చుట్టుకునే పడుకుంటాడు, అందుకని నేను కూడా చుట్టుకుని ఓ దమ్ములాగి పడుకుంటా అన్నట్ట. మహానుభావులు వాళ్ళ వ్యసనాలని అలా సమర్థించుకుంటారు. అంత సరదా అయినటువంటి తెలుగు సాహిత్యంలో ఉండే చలోక్తులన్నీ ఈ మధ్య పుస్తకాలుగా కూడా వచ్చాయి. మీకు ప్రముఖమైన